ప్రైమ్ 9 ఫోకస్. లోకానికి ఒక నాయకుడు కావాలి, జనాన్ని నడిపించే జననేత కావాలి. అందుకే కాలం కడుపుతో ఉండి నాయకుల్ని కంటుంది. వాళ్లే కొత్త లోకాన్ని బాస చేస్తారు, కొత్త దారులు వేస్తారు, తాము ముందుండి జనాన్ని నడిపిస్తారు. ముళ్లబాటలో తాము నడిచి జనానికి పూలబాట వేయాలని కలలు కంటారు. జనాన్ని బంధించిన సంకెళ్లు తెంచడంలో చివరిదాకా పోరాడతారు. అలాంటి వారే నాయకులు, అసలు సిసలైన జననేతలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేనాని ప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. త్యాగాల నదిలో ఈదిన వారికి తీరం చేరినప్పుడు నిర్మలత్వం సిద్ధిస్తుంది. గమ్యం చేరడం కోసం కష్ట నష్టాలు నోర్చుకున్న వారినే జనం గుండెలో పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ల కాలంలో ఏం చేశారు, ఏం చూశారు, ఏం పోగొట్టుకున్నారు, ఏం సాధించారు, ఆయన ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఓ 10 ఏళ్ల క్రితం తెలుగునేల ఈ మాటల్ని చాలా ఆసక్తిగా చూసింది. ఎవరియనా, ఏమిటి ఆవేశం అని ఓ క్షణమాగింది. ఇవన్నీ జరుగుతాయా, సాధ్యమేనా అని సందేహించింది. నిజమే కదా మరి. జనం ఎన్ని వందల వేల మంది రాజకీయ నాయకుల్ని చూసుంటారు, ఎంతమంది ప్రసంగాలు వినుంటారు. ఎన్నికలు ఓట్లే ప్రపంచంగా నడిచే వాతావరణంలో హామీలు, మెరమెచ్చు మాటలు, మొహం చాటెయ్యటాలు ఎన్ని చూసుంటారు. కాని జనం అర్థం చేసుకోగలరు నిలబడే నేతెవరో, కలబడే నేతెవరో. ఆవేశం, ప్రశ్నించే ధిక్కారస్వరం, జనం కష్టాల పట్ల ఆవేదన, జనానికేదైనా చెయ్యాలనే తపన. ఇవన్నీ నోటి మాటలే అయితే, ఒట్టి నోటి మాటలే అయ్యుంటే జనం ఇటువిని అటొదిలేస్తారు. కాని గుండె లోతుల్లోంచొచ్చిన మాటలు కాబట్టే జనం గుండెల్ని తాకాయి, గుండెలో తడిని జనానికి అర్థం చేశాయి. అందుకే ఫలితం కాస్త ఆలస్యం కావచ్చు కాని కుంభస్థలాన్ని కొట్టడం ఖాయమని నిరూపించాయి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని. ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, గుండె ధైర్యమే కవచంగా ధరించినవాడు కనుకే అన్నీ ఒక్కడే అయ్యి 2014లో జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పోరాడి జనం గుండెలను గెలిచి అసెంబ్లీలో గేట్లు తాకలేవు అన్న వాళ్ల అహాన్ని బద్దలు కొట్టి 100% స్ట్రైట్ రేట్తో నభూతో న భవిష్యత్ అన్న ఫలితం సాధించారు. ఈ విజయం వెనుక ఉన్న సంఘర్షణేంటో తెలియకపోతే వర్తమానం, భవిష్యత్తు అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. చెప్పు తీసుకొడతాను, ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో గాని రావడం మాత్రం పక్కా. 12 ఏళ్లు గడిచింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జనసేన సాధించింది ఎంతటి అపురూప విజయమో అర్థమవుతుంది. కాని ఆ విజయం వెనుక నడిచిన దారెలాంటిది? ఆ దారిలో ఎదుర్కొన్న కష్ట నష్టాలేంటి?
ఇవన్నీ అర్థం చేసుకోకపోతే ఇప్పుడున్న స్థానం విలువేమిటో, రేపటి రోజున సాధించాల్సిన లక్ష్యమేంటో అర్థం చేసుకోవడం కష్టం. రెండు 2014 మార్చ్ 14 ఒక్కడితో మొదలైన పోరాటం. అది కాని అంతకు 10 ఏళ్ల క్రితమే గుండె లోతుల్లో జనం కోసం ఏదో చెయ్యాలనే తపన మొలకెత్తిందని తెలిసినవాళ్లు కొందరే. ఒక నిర్ణయం తీసుకుంటే వెనుదిరక్కూడదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే పోరు నుంచి వెనక్కి తగ్గకూడదు. ఆ లక్షణమే జనసేనానిని నిలబెట్టింది. ఒక్కడితో మొదలై బిందువు సింధువైనట్టు అశేష జన ప్రవాహమైంది. 10 ఏళ్లు తిరిగేసరికి ఆంధ్ర రాష్ట్రంలో బలమైన రాజకీయ పక్షమైంది. ఎదురుగా బలమైన పార్టీలు, దశాబ్దాల చరిత్రున్న రాజకీయ నేతలు. రాజకీయమంటే ఇదే, ఇలాగే చెయ్యాలి, ఇలాగే మాట్లాడాలి అనే పాతకాలపు నిర్వచనాలు. అన్ని గీతలు చెరిపేసి కొత్త రాతలు రాయాలంటే గుండె బలం కావాలి. రేపటిని కలగన్న యోధుడికి మాత్రమే అది సాధ్యం. రెండు 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రకటించారు. అడుగుతీసి అడుగేస్తే భూకంపం వచ్చిందా అనేంత హోరు. సునామీలా చుట్టేసే అభిమానులు. అభిమానులు కాదు, సైనికులు. చిన్న సైగ చేస్తే కొండలు పిండి చేసే శక్తున్న అభిమానతనం. అదే జనసేనాని సంపద, అదే జనసేనాని బలం. ఆ బలంతోనే 2014లో పార్టీ ప్రకటించిన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాని జనం మధ్య తిరిగారు, జనంతో మెలిగారు. నాటి ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. విభజిత ఆంధ్ర ఎన్ని కష్టాల్లో ఉందో, ఎలాంటి నష్టం జరిగిందో జనం ముందుంచారు. న్యాయం జరగాలంటే జనం ఏం చెయ్యాలో నాటుకునేలా ఊరు వాడా ప్రచారం చేశారు. ఆ ప్రచారమే 2014లో ఎన్డీఏని అధికారంలోకి తెచ్చింది. నిలబడతాడు ఆకాంక్షల సారథివయ్యావురా, అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా, కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా. జయహో జనసేనాని, నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని. తాను ప్రచారం చేసి గెలిపించిన ప్రభుత్వం కదా అని పవన్ కళ్యాణ్ ఏ రోజూ నిశ్శబ్దంగా ఉండలేదు. ప్రశ్నించడం తెలిసినవాడు, ప్రశ్నించడం కోసమే పుట్టినవాడు, ప్రశ్నకు సమాధానం వెతకటమే గెలుపని నమ్మేవాడు. కాబట్టే జనం సమస్యలపై నాటి ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాడు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నా నాటి ప్రభుత్వ పనితీరుపై నిలదీయటం ఆపలేదు. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం నినదించిన, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఉద్యమించిన, రైతుల పక్షాన నిరంతరం మాట్లాడిన, అక్రమ మైనింగ్పై పోరాటం చేసిన అడుగడుగునా ప్రజల పక్షమే, జనం కోసమే, జనం మేలు కోసమే. అదే జనసేనను అశేష ప్రజానీకానికి చేరువ చేసింది. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టీకాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. 2019 ఎన్నికలొచ్చాయి. 5 ఏళ్లు కష్టపడినా అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవటంలో తడబాటు.
కేవలం క్షణకాల తడబాటు మాత్రమే. మరో నేతయుంటే, మరో పార్టీ అయ్యుంటే 2019 తర్వాత ప్యాకప్ అని ఉండేది. కాని ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్నవాళ్లు కావాలన్నా వివేకానందుడి వారసత్వం కాబట్టే అడుగులు వడివడిగా ముందుకు పడ్డాయి. నాటి అధికార పక్షంతో నిలబడి కలబడి 5 ఏళ్లపాటు ఎడతెగని పోరాటం చేశారు. అధికార పక్షం మీసాలు మెలేసింది, జబ్బలు చరిచింది, తొడలు కొట్టింది, ఆడపడుచుల్ని అవమానించింది. ఇదేమి న్యాయమని ప్రశ్నించిన జనసైనికుల్ని, వీర మహిళల్ని జైల్లో పెట్టింది. చేయని కుట్రలు లేవు, పడని నిందలూ లేవు. కాని వెలుగుని కలగన్నవాడిని చీకటి రోజులేం చేయగలవు? గెలుపు కోసమే పుట్టినవాడిని ఏ ఓటమి కదిలించగలదు? తాను గెలిచి, తనను నమ్మిన వాళ్లను గెలిపించి దేశమంతా తల తిప్పేంతటి ఫలితాన్ని సాధించింది జనసేన. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. గెలుపుకు ముందు తర్వాత కూడా జనం గురించే ఆలోచన. అందుకే కూటమిని గెలిపించుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికే పరిమితమయ్యారు. ఇలా త్యాగం చేసిన వాళ్ళని మరొకరిని ఖచ్చితంగా జనం చూసుండరు. 2024కి ముందు తర్వాత ఆయనలో వచ్చిన మార్పేమీ లేదు. అప్పుడు జనంలో ఉండి జనం మధ్య నుండి ప్రశ్నించారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా జనం పక్షానే నిలబడుతున్నారు. చెవిటి వాళ్లక్కూడా వినపడేంత శబ్దం చెయ్యాలి. ఆ శబ్దం శత్రువు గుండెల్ని బద్దలు చెయ్యాలి అంటాడు భగత్ సింగ్. 2024 ఎన్నికల ఫలితాల్లో వినిపించిన శబ్దం అలాంటిదే. ఆ శబ్దం దేశమంతా వినబడింది. అవతలి పక్షాన్ని 151 సీట్ల నుండి 11కి దింపింది. రాజకీయ వేదిక సృష్టించావు, ప్రజల నుండి పుట్టుకొచ్చిన నాయకులను నమ్మావు. పంచభక్ష పరమాన్నం పక్కన పెట్టిన నువ్వు పసిడి మనసు రైతు కొరకు పస్తులెందుకుంటున్నావు? రాక్షస పాలన చూసి రాజభోగములు విడిచి బాధ్యత గల నాయకుడిగా బాధలెన్ని పడుతున్నావు? నీ ఆశయ సిద్ధాంతం సాధించే సైనికులం, నువ్వు చూపిన ఈ మార్గం పలు పెరుగక పయనిస్తాం. జనసేనను గెలిపిస్తాం, జాతికి అంకితమిస్తాం, పవనన్న ఆంతర్యం తరతరాల ఆదర్శం జనసేనాని. 2019 నుండి 2024 ఓటమి నుండి గెలుపు వైపుకు చేసిన యాత్ర. అధికార పక్షాన్ని ఎండగడుతూ జనం పక్షాన నిలబడుతూ పోరాటం చేసిన కాలమిది. ఇందులో వారాహి విజయ యాత్ర అశేష ప్రజానికాన్ని ఏకం చేసిన అరుదైన ఘట్టం. పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, నరసాపురం, పాలకొల్లు ఇలా ఒకటా రెండా అడుగుపెట్టిన ప్రతి చోట నేల ఈనినట్టు జనం పోటెత్తారు. ఎన్నికల కోసం కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న బాధ్యత అసామాన్యం. 2019 ఓటమి తర్వాత చిక్కుల్లో పడిన టీడీపీని నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ వ్యూహమే కీలకం. ముఖ్యంగా 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుణ్ణి అక్రమంగా జైల్లో బంధించినప్పుడు పవన్ కళ్యాణ్ వేసిన అడుగులే నేడు కూటమి ఉన్న స్థితికి మూలం. పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలియచేయడానికొస్తే అడ్డుకున్నారు. నడి రోడ్డుపై నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్ నాడు తెలుగుదేశం నాయకులు రోడ్డెక్కటానికి భయపడిన సమయంలో తానున్నానంటూ అండగా నిలిచారు. చంద్రబాబుని పరామర్శించిన ఆ సందర్భంలోనే పొత్తుకు పొద్దు పొడిచింది. జైలు నుండి బయటకొచ్చిన తర్వాత కీలక ప్రకటన చేశారు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు, అలాగే ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. 3 కీలక పార్టీల మధ్య పొత్తు, సీట్ల పంపిణీ చిన్న విషయం కాదు. ఒక్కోచోట 2-3 ఆశావహులు సీట్లకు పట్టుబడితే కూటమి స్ఫూర్తి దెబ్బతింటుందని తెలుసు. అంతిమంగా జనం ప్రయోజనమే కావాలి. దానికోసం సీట్లు త్యాగం చేశారు. జన సైనికులను సముదాయిస్తూ 21 సీట్లకు పరిమితమయ్యారు. మిగిలిన చోట్ల కూటమి అభ్యర్థుల్ని బలపరుస్తూ తాను గెలిచి తనను నమ్మిన కూటమి పార్టీలను గెలుపు తీరానికి చేర్చారు. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. సీట్లు తగ్గించుకోవడం ఒక త్యాగమైతే సీఎం పదవిని త్యాగం చేయడం రెండవది. ప్రజల గురించి సీఎం పదవిని త్యాగం చేసిన వ్యక్తిని ఎక్కడైనా చూసుంటారా? చరిత్రలో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఆ పని చేశారు. సీఎం అయ్యే స్థాయి ఉండి కూడా కేవలం జనం కోసం, జనం మేలు కోసం డిప్యూటీ సీఎంగా పరిమితమయ్యారు. పదవిలో డిప్యూటీగా పరిమితమయ్యారు కానీ బాధ్యతలకు పరిమితం కాలేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తీరు మారలేదు. ఆయన ధోరణిలో మార్పు లేదు. సొంత ప్రభుత్వంలో ఉండి కూడా ప్రశ్నించటం ఆపలేదు. అధికారంలోకొచ్చాక డిప్యూటీ సీఎం పదవితో పాటు తనకు అత్యంత ఇష్టమైన గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శాఖల్ని తీసుకున్నారు పవన్ కళ్యాణ్. జనం మేలు కోసం ఎంత తప్పిస్తే గ్రామాలు, రైతులకు మేలు చెయ్యాలనే తపన ఎంత లేకపోతే పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ లాంటి శాఖల్ని తీసుకుంటారు. పవనన్నే పూరించర సమరానికి శంఖం, ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం. పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం. గుండా గుండెల్లో వణుకే పుట్టాలా, పేదల గుండెల్లో ధైర్యం నిండాలా. జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా. దంధరదం పట్టురిదం అజల్ దంధరదం పట్టురిదం పట్టర పంతం. పవనన్నే జనసేనాని అని అభిమానులు పిలుస్తారు. కానీ పవన్ కళ్యాణ్ తనను తాను జనసేవకుడిని అనే నమ్ముతారు. అందుకే సీఎం పదవి సమీపంలో ఉన్న త్యాగం చేసి పదవుల కంటే జనానికి మేలు జరగడమే ముఖ్యం అని నమ్మారు. అదే ఆచరణలో చూపించారు. ప్రజలకు మేలు చేయడం, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం 2 లక్ష్యాలుగా పవన్ కళ్యాణ్ సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాలన్నా, రైతులన్నా, ఆదివాసీ గూడాలన్నా పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రేమ. పదవి చేపట్టిన నాటి నుండి ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో రోడ్లు కూడా లేని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లిన నేతలు గతంలో ఎవరూ కనిపించరు. సీఎంలో, డిప్యూటీ సీఎంలైతే అటువైపు చూడను కూడా చూడరు. హెలికాప్టర్పై గాల్లో నుండి చూసి చేతులూపి వెళ్లినా అడిగేవాళ్లుండరు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో, పరిస్థితి ఎలా ఉందో చూడాలి. జనం బతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పుడే అనుకున్న మార్పుని తీసుకురాగలం. ఇదే పవన్ కళ్యాణ్ నమ్మిన పద్ధతి. ఎన్నికలకు ముందిచ్చిన హామీ మేరకు రవాణా సౌకర్యాలు లేని గ్రామాలకు రోడ్లు వేయించారు. పెదపాడు, కురుడి, డుమ్రిగూడ గ్రామాల్లో వందలాది గిరిజన కుటుంబాలకు సొంత ఖర్చుతో ఉచిత పాదరక్షలు పంపిణీ చేశారు. సాలూరు ప్రాంతంలోని ఏజెన్సీ గ్రామాలు చిలకమెండంగి, తాడిప్యుట్టి, బెండముండింగి, డోయువర, బాగుజోల, సిరివర గ్రామాల ప్రజలకు రగ్గులు పంపారు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ వాసులపై పవన్ కళ్యాణ్ ప్రేమ అక్కడితో ఆగలేదు. తన సొంత తోటలో పండించిన సేంద్రియ మామిడి పండ్లను కూడా పంపించారు. అధికారం కంటే ఎక్కువ మమకారం ఉన్న నేతలు మాత్రమే జనంతో ఇలా మెలుగుతారంటే అతిశయోక్తి కాదు. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చలించే వ్యక్తి నేనున్నాం. 19 పంచాయతీలకి సంబంధించి ఇలాంటి రోడ్లే దాదాపు 40 కోట్ల రూపాయలతోటి
మనం శాంక్షన్ చేశాం. అనేక మతాలు, కులాల సమ్మేళనం మన దేశం. ఇక్కడ ఏ ఒక్క కులానికో, మతానికో రాజకీయ పార్టీలు వంతపాడితే అది ఖచ్చితంగా వివక్షే అవుతుంది. అందుకే సనాతన ధర్మాన్ని కాపాడటమే కాదు, ఇతర మతాల్ని గౌరవించడం కూడా బాధ్యత కలిగిన నాయకుడి లక్షణం. అందుకే మత వివక్ష లేని రాజకీయాలు తమ లక్ష్యమని స్పష్టంగా జనసేన పెట్టుకుంటే, నా వాదం మానవతావాదమని విస్పష్టంగా చెప్పుకున్నారు జనసేనాని. ఎక్కడ మొదలయ్యామో తెలిసినప్పుడే ఎటు వెళ్లాలో కూడా తెలుస్తుంది. ఏ దిశగా అడుగులు వేయాలో తెలిసినప్పుడే గమ్యం కళ్ల ముందుంటుంది. 12 ఏళ్ల ప్రస్థానంలో జనసేన అనేక ఎత్తుపల్లాల్ని చూసింది. మరి అనుకున్న గమ్యాన్ని చేరిందా? చూద్దాం. ఎవ్వరైనా ఊహించుంటారా? తొలి ప్రేమ, తమ్ముడు, జల్సా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలిచ్చిన హీరో, సినిమాలతో కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ ఆ తర్వాతి కాలంలో తమ కోసం నిలబడే తోడవుతాడని, తమ కోసం గొంతెత్తే స్వరమవుతాడని 12 ఏళ్ల ప్రస్థానంలో జనసేనాని సాధించింది ఇదే. పదవి రావచ్చు, రాకపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈ రోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని. ఓడినా గెలిచినా, పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారదు. సమస్యొస్తే తీర్చేవారున్నారనే నమ్మకం కలగటమే భరోసా. అలాంటి భరోసా ఇచ్చే నేతల ప్రస్థానానికి పరిమితులుంటాయా? పవన్ కళ్యాణ్ 2009 నుంచి 3 అసెంబ్లీ ఎన్నికలు చూశారు. 15 ఏళ్లకు పైగా రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. పార్టీ పెట్టిన 12 ఏళ్లలో ఒకసారి బరిలో లేకుండా మరోసారి పోటీ చేసి ఓటమి పాలై, మూడోసారి గెలుపు తీరాన్ని చేరి. ఇదేమీ ఆషామాషీగా ఒక్క రాత్రిలో వచ్చిన గెలుపు కాదు. జనం నమ్మారు, అందుకే వెంట నిలిచారు. మరి ఈ ప్రస్థానం ఏ దిశగా సాగనుంది అంటే దీనికి సమాధానమే ఈ మధ్యే జరిగిన సేనతో సేనాని కార్యక్రమం. పవన్ కళ్యాణ్ ప్రకటించిన త్రిశూల వ్యూహం ఏంటి? ఈ వ్యూహం ఎవరి కోసం? ఇప్పుడే ఎందుకు దీని గురించి ప్రకటన చేశారు? సేనతో సేనాని ఏం చెప్పారు? 2014 ఎన్నికల్లో 21 సీట్లు గెలిచిన జనసేన రాబోయే కాలంలో ఏ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది? ఏపీలో కూటమి ప్రభుత్వం 2వ ఏడాదిలోకి ప్రవేశించింది. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా తన రోల్ ప్రతిభావంతంగా పోషిస్తున్నారు. ప్రభుత్వంలో తన సొంత ఐడెంటిటీ నిలుపుకుంటూనే చంద్రబాబు నాయకత్వానికి ఆయన అండగా నిలుస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. జనానికి మేలు చేసే విషయంలో కాంప్రమైజ్ కానంతవరకు తన ధోరణిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంగా చెబుతున్నారు. ఇంతవరకు క్లియర్. ఇక రీసెంట్గా విశాఖపట్నం వేదికగా జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో ఆయన కీలకమైన ప్రకటన చేశారు. త్రిశూల వ్యూహం రూపొందిస్తున్నామని ప్రకటించారు. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా, శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. ఏమిటి త్రిశూల వ్యూహం అంటే? శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా నిల్చే పరమశివుడి త్రిశూలం మాదిరిగా ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత కల్పిస్తుందని తెలిపారు. పార్టీలో సభ్యులుగా మొదలుపెట్టి పార్టీ ప్రస్థానంలో నిబద్ధత, నిజాయితీతో భాగస్వామ్యమయ్యే ప్రతి జనసైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకుడిగా ఎదిగేలా మార్చేదే త్రిశూల్ అనేది పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట. పవన్ కళ్యాణ్కి కోట్లాది ప్రజల అభిమానం ఉంది. జనసేన జెండా పట్టుకుని లక్షలాది యువత ఆయన వెంట నడిచారు. కాని ఇంతకాలం పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీకి అభిమానులున్నారు, కాని వాళ్లను సరైన కార్యకర్తలు తయారు చేసుకునే యంత్రాంగం కానీ, ప్రయత్నం కానీ జనసేన అధిష్టానం నుండి జరగలేదనే విమర్శ ఉంది.
నిజానికి దాన్ని విమర్శ అనే కంటే పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించే నిజం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ రెగ్యులర్ పొలిటీషియన్లా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టలేదు. తన లక్ష్యం కోసం దీర్ఘకాలం శ్రమించారు. ఈ క్రమంలో తన పోరాటాన్ని ఓ రూపంలోకి తీసుకురావటంపై ఎక్కువ దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా క్రమబద్ధీకరించడంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానంలో ఓ మైలురాయి తర్వాత ఇప్పుడు పార్టీ బలోపేతం వైపు దృష్టి పెట్టారని భావించాలి. సేనతో సేనాని కార్యక్రమంతో దీనికి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇప్పుడు పార్టీ బలోపేతానికి అవసరమైన బ్రీతింగ్ స్పేస్ వచ్చింది కాబట్టి ఆ దిశగా అడుగులేస్తున్నారని భావించవచ్చు. అదే సమయంలో జనసేన బలోపేతం అవుతూనే రాబోయే కాలమంతా కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ల స్థిరమైన నాయకత్వం కావాలని పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెబుతున్నారు పవన్ కళ్యాణ్. దేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. జనసేనాని ఏపీలో పలు ప్రాంతాల్లో బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో బలీయమైన శక్తిగా నిలపాలనే లక్ష్యం పవన్ కళ్యాణ్లో కనిపిస్తోంది. 2024లో 21 స్థానాలకు పరిమితమైన పార్టీ భవిష్యత్తులో కూడా అక్కడే ఆగదు కదా. జనం అభిమానమే అంతిమంగా కొలమానం. కూటమి పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనను బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో 21 సీట్ల నుండి 175లో సగం సీట్లు పైగా తీసుకునే దిశగా పయనించడంలో ఆశ్చర్యం ఏముంది? ఏమున్నాయి మన దగ్గర? మెతుకు వెతుక్కున్నాం, ఇటుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా స్పెషల్ రిపోర్ట్. కీప్ వాచింగ్ Prime 9. నిజం ఇదే మా ఇజం.